బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఏపీ ఎంసెట్ 2023 మే 18th షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ గా చూసేయండి. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Okay students, 9th question చూడండి. If z is a point on the circle, modulus of z equal to 1 with the argument of z equal to pi by 6, then what is the value of z power 12 plus 1 minus z power 6 by z power 12 plus I z power 6 minus 1? Solution చూడండి. మనకు given two conditions, modulus of z equal to 1 ఇచ్చారు, అలాగే argument of z equal to pi by 6 ఇచ్చారు కదా. సో మనకు z ఈక్వల్ టు కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 అని తీసుకోవచ్చు కదా. మనం గివెన్ కండిషన్కి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం డి మాయర్ థీరం ప్రకారం z పవర్ 12ని కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 12 రాయొచ్చు, ప్లస్ 1 మైనస్ z పవర్ 6ని కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 6గా రాయొచ్చు, బై కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 6గా రాయొచ్చు, బై cos pi by 6 plus I sin pi by 6 whole power 12 plus I into cos pi by 6. నెక్స్ట్ కండిషన్ లో మనం డి మాయర్ థీరం ప్రకారం రాసినట్లయితే cos 2pi plus I sin 2pi plus 1 minus cos pi plus I sin pi by cos 2pi plus I sin 2pi plus I into cos pi plus I sin pi minus 1. సో మనం న్యూమరేటర్లో మనం వాల్యూని మన న్యూమరేటర్లో వాల్యూస్ మనం సింప్లిఫై చేసినట్లయితే cos 2pi ప్లస్ ఐ సైన్ 2pi 1 ప్లస్ 1, అక్కడ మళ్ళీ మైనస్ హాఫ్ cos pi ప్లస్ ఐ సైన్ పై అంటే మైనస్ 1 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 1. సో న్యూమరేటర్లో మనకు 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 3 బై మైనస్ 1. అయితే ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఉంది. న్యూమరేటర్లో 3ని మనం మైనస్ 3 ఇంటూ ఐ స్క్వేర్ రాసుకుంటే ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, మనకి అక్కడ నో చేంజ్ కాబట్టి 3 ఇంటూ ఐ స్క్వేర్ రాసుకున్నాం బై మైనస్ ఐ. సో మైనస్ మైనస్ క్యాన్సిలేషన్, ఐ క్యాన్సిలేషన్ ఈక్వల్ టు 3i. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0, దెన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x క్యూబ్ ప్లస్ 2b మైనస్ a స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ac ఇంటూ x మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. సో గివెన్ కండిషన్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే గివెన్ ఈక్వేషన్ని x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. అక్కడ నేను x ప్లేస్లో రూట్ ఎక్స్ని మనం రీప్లేసింగ్ చేసినట్లయితే సో x పవర్ 3/2 ప్లస్ ax ప్లస్ bx పవర్ 1/2 ప్లస్ c ఈక్వల్ టు 0. x ప్లేస్లో నేను రూట్ ఎక్స్ తీసుకున్నాను. సో అక్కడ x పవర్ 3/2 ప్లస్ bx పవర్ 1/2 అలానే ఉంచేసి ax ప్లస్ cని RHSలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మైనస్ వచ్చేస్తే b హోల్ స్క్వేర్ ఫార్మ్లో మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే x క్యూబ్ ప్లస్ b స్క్వేర్ x ప్లస్ 2bx స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ac స్క్వేర్. సో అక్కడ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ కామన్ తీసేస్తే 2b మైనస్ a స్క్వేర్ ప్లస్ x కామన్ తీస్తే b స్క్వేర్ మైనస్ 2ac మైనస్ c స్క్వేర్ ఈక్వల్ టు 0. సో మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ గివెన్ కండిషన్ కదా. సో ఇది గివెన్ ఈక్వేషన్ మనకు వచ్చేసింది. హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ మనకు, ఎందుకంటే మనం ఆల్ఫా బీటా గామా మనం ఎక్స్ అనుకున్నట్లయితే మనం ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.